హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇట్లు మీ శ్రీకాకుళం పిల్ల అండ్ ఇట్స్ మీ కుస్మా. వెల్కమ్ టు దిస్ న్యూ వీడియో. మరొక డైలీ బ్లాగ్తో మీ ముందరికి అయితే వచ్చేసానండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది. వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా. చిన్న లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఉగాది వస్తున్నది కాబట్టి లాస్ట్ వీడియోలో చూశారు కదండి. నేనైతే నా పూజా మందిరం క్లీన్ చేసుకున్నాను, అలాగే దేవుడి ఫొటోస్ ఇవన్నీ కూడా అలంకరణ ఇవన్నీ చేశాను కదా. సో ఆ వీడియో తలక చిన్న క్లిప్ అయితే ఇక్కడ యాడ్ చేశాను. అంటే దేవుడి వస్త్రాలు ఇవన్నీ మరి కొంచెం డీటెయిల్గా మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు అమ్మవారికి ఎలాగంటే అలంకరణ కోసం బ్లౌజ్ పీస్తో అయితే నేను కుట్టింపిస్తున్నానండి. అలాగే స్వామివారికి ఏమనుకున్నానంటే ఇలాగా కండువ ఉంటుంది కదా, ఆ టైప్ ఇలా కుట్టిద్దామని చెప్పేసి అనుకున్నాను. సో ఇదిగోండి. ఇంకా అలంకరణ అయితే నగల విషయానికి వస్తే కాసుల పేర్లు అంటే దాంతో అలంకరణ చేశానండి. ఇంకా మనకి రాఖీ ఉంటుంది కదా, దాంతో కూడా అలంకరణ అయితే చేశానన్నమాట. సో ఇదిగో చూస్తున్నారు కదా, అంటే దేవుడు బొమ్మలన్నీ కూడా విగ్రహాలన్నీ కూడా చాలా చిన్న చిన్నవే కాబట్టి కొంచెం కుచ్చుళ్ళు మనం ఎక్కువ పెట్టామనుకోండి, మన కలర్ కాంబినేషన్ మన ఇష్టం, మనం చూసుకొని కొంచెం కుచ్చుళ్ళు ఎక్కువ పెట్టుకొని వెనక్కి కొంచెం ఆ థ్రెడ్ అనేది కొంచెం ఎక్కువ పెట్టుకుంటే ఒక 2 ముళ్ళు వేయడానికి అయితే ఉంటుందన్నమాట. లేకపోతే చాలా తక్కువ థ్రెడ్ పెట్టారంటే మళ్ళీ మనం నడుంకేసి దారం వేరేగా దారంతో కట్టుకోవాలన్నమాట. సో కొంచెం కుట్టించినప్పుడు కానీ కొంచెం ఆ థ్రెడ్ వెనక్కి కొంచెం లెందీగా ఉంటే బాగుంటుందండి. సో ఇదిగోండి. సో ఈ రాఖీ అయితే నాకు భలేగా నచ్చిందనమాట. రాఖీ కూడా థ్రెడ్ ఉంది కాబట్టి వెనక్కి మనం అలంకరణ చేసేసాము. ఇక్కడైతే ఈ కాసుల పేరు ఏంటంటే సింగిల్ పీసే, ఇదైతే బై 3 చేశానమాట. ఇంకా దేవుడి గూడికైతే బంతి పువ్వు దండలు ఉంటాయి కదా ఆర్టిఫిషియల్వి, దాంతో కూడా అలంకరణ అయితే చేశానమాట. ఇంకా ఏంటంటే ఇలా పూసల దండలు కానీ ఇలాగ మనం అలంకరణ చేసేసామంటే ఒక్కొక్కసారి మనకి పువ్వులు ఉండకపోయినా కూడా చక్కగా దేవుడి గూడు నిండుగా ఉంటుందని చెప్పేసి ఉద్దేశంతో నేను కొన్ని పూసల దండలు ఇదిగోండి అలంకరణ అయితే చేసుకుంటున్నాను అనమాట. సో రీసెంట్గా నాకైతే కాగడమల్లి రెగ్యులర్గా దొరుకుతున్నాయండి. ఒక 2-3 డేస్ వరకు ఉంచుకొని దాంతో ఇలాగ దండ అయితే కట్టేసి స్వామి అమ్మవార్లకి అంటే పూజ అయితే చేసుకుంటాను. ఇంకా రీసెంట్గా కనకాంబరాలు కూడా దొరుకుతున్నాయండి. ఇవైతే ఎల్లో కలర్ కూడా ఉంటాయి. నాకైతే ఇదిగోండి ఆరెంజ్ కలర్వే దొరుకుతున్నాయి అనమాట. వైట్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది కదా. అలాగే వింటర్లో అయితే నాకు చామంతి పూలు కూడా దొరుకుతుంటాయి అనమాట. ఓన్లీ ఎల్లోవే దొరుకుతాయండి. సో ఆ కలర్ కాంబినేషన్ చూసుకొని బేసిక్గా ఏంటంటే మన ఆడవాళ్ళకి అంటే పువ్వులు పెట్టుకోవడం చాలా ఇష్టం ఉంటుంది మనలో అంతమందికి. కానీ నాకేంటంటే ఇలాగ దేవుడికి అలంకరణ చేయడం అంటే చాలా ఇష్టం. సో కట్ చేస్తే ఇదిగోండి వచ్చేసాను వంటింట్లోకి. నిన్నైతే రవ్వ దోశలు పోసానండి. సో స్టవ్ అయితే చుట్టుపక్కల మేము తినేసాం రవ్వ దోశలు. స్టవ్ అయితే ఇంకా క్లీన్ చేయలేదు. ఒక 10 మినిట్స్ కుస్తీ పడ్డాను. ఇదిగోండి క్లీన్ అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు ఈ స్టవ్ కూడా క్లీనింగ్ చేయడం చూపించాలా, రోజు మన ఇంట్లో చేసుకున్నవే కదా బ్లాగ్లో ఇవన్నీ ఏంటి అని చెప్పేసి ఒక్కొక్కసారి కొంతమందికి అనిపిస్తుందండి. కానీ ఏంటంటే ఇలా ఉన్నా కూడా స్టవ్ ఇలా ఉన్నా కూడా తర్వాత చేద్దాంలే అని చెప్పేసి కొంచెం ఒక్కొక్కసారి మనకి బద్ధకం అనిపిస్తుంది. అలాగే వండిస్తూ ఉంటాం. ఇంకా బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, లంచ్ కానివ్వండి, ఫ్రిడ్జ్లో దోశ బెటర్ ఉన్నా కూడా బయట నుంచి టిఫిన్ అనేది తెచ్చేసుకుంటూ ఉంటాం. సో ఇలాగా రెగ్యులర్గా మనం ఇలా చేసుకుంటున్నాము, టైం మేనేజ్మెంట్ మనం చేసుకుంటున్నాం అని చెప్పేసి షేర్ చేస్తే కొంచెం మేము చేసుకుంటాం అని చెప్పేసి ఆ ఫీల్ వస్తుందని చెప్పేసి ఇవన్నీ బ్లాగ్లో నేనే కదండి అందరం కూడా షేర్ చేసుకుంటూ ఉంటాను అనమాట. సో వందే భారత్ వెళ్ళిపోతున్నదండి. రోజును నేను బ్రేక్ఫాస్ట్ చేసే టైంకి వందే భారత్ టైంకి సరిగ్గా కుదిరిపోయింది మా ఇద్దరికి. ఇదిగోండి పాలు అయితే వచ్చేసాయి. సో ఫస్ట్ పాలు మరిగించేయాలి. లేదు అని అంటే సమ్మర్లోని మరిగించడం లేట్ అయినా కూడా పాలు విరిగిపోతూ ఉంటాయి అనమాట. సో ఫస్ట్ ఇదిగోండి పాలు అయితే మరిగించేస్తున్నాను. రీసెంట్గా ఏంటంటే కోతులన్నీ వచ్చేసి తులసం చెట్టు ఆకులు తెంపేసి అండ్ చెట్టు కూడా పీకేసి ఇవన్నీ కూడా చేసేయండి. సో అక్కడ కొంచెం నేనైతే పని పెట్టుకున్నాను ఈరోజు. ఇంకా ఈరోజు మా లంచ్లోకి అయితే అంటే గోంగూర చట్నీ అంటే పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. చూసేసరికి కొంచెం ఎక్కువగానే ఉండే కొంచెం తీసేసి ఉంచేసానండి. పన్నీర్ కర్రీ ఏమైనా చేసుకోవచ్చు అని చెప్పేసి. ఇంకా మిగతావైతే ఇదిగోండి మంచిగా అయితే కడిగేసి వార్చేసి ఉంచుతానమాట. నిలువ పచ్చడి కాదు కాబట్టి కొంచెం తడి ఉన్నా కూడా పర్లేదు, ఫ్రై చేస్తాను కాబట్టి ఆ తడి అంతా కూడా పోతుంది అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ అయితే ఫ్రిడ్జ్ నుంచి దోశ బ్యాటర్ అయితే తీసేసానండి. ఎప్పుడు కూడా దోశ బ్యాటర్ ఏంటంటే
ఏ రోజుకి కావాలో ఆ మాత్రం తీసుకొని వాటర్ కానీ సాల్ట్ కానీ కలుపుకుంటాను. సో దట్ మిగతా పిండి అనేది ఫ్రెష్గా ఉంటుంది. లేకపోతే ఎక్కువ పులిసిపోయినా కూడా కొంతమంది తినడానికి ఇష్టపడరు. బేసిక్గా మా ఇంట్లోని ఎక్కువ పులిసిపోతే ఇది పాచి రుబ్బు అనేస్తారు, తినరు. సో కాబట్టి ఇలాగైతే నేను చేస్తుంటాను. ఈవెన్ ఇడ్లీ బ్యాటర్ కూడా అంతేనండి. ఏ రోజు కావాలో ఆ రోజు కొంచెం తీసుకొని, అంటే ఎంత కావాలో తీసుకొని సాల్ట్ ఇంకా వాటర్ అయితే వేసుకుంటాను. దీని నుంచి మనకి బెనిఫిట్స్ కూడా, ఒక సాల్ట్ హెచ్చుతక్కువ అయితే మిగతా ఉంటుంది కదా, కొంచెం అడ్జస్ట్ మనం చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఈరోజు కొబ్బరి చట్నీ కావాలా, పల్లి చట్నీ కావాలా అని చెప్తే ఆ రెండూను బోర్ కొట్టేసాయంట మా వాళ్ళకి. సో బొంబాయి చట్నీ చేస్తున్నాను ఈరోజు. చాలా రోజులు అయిపోయిందండి బొంబాయి చట్నీ చేసి. సో ఇదిగోండి, దానికోసం అయితే కొంచెం కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. కొత్తిమీర కూడా ఈ మధ్యన మరి రావట్లేదండి. ఒక చిన్న కట్ట 10 రూపీస్ తీసుకున్నారు. ఏదో ఫ్లేవర్ బాగుంటుంది, మంచి వాసన వస్తుందని చెప్పి ఒక కట్ట అయితే తీసాను. అండ్ ఈ లోపలైతే గోంగూర కొంచెం ఫ్రై చేసి ఉంచేస్తే నేను పచ్చడి చేసే టైంకి అది చల్లారిపోద్ది కదా అని చెప్పేసి ఇదిగోండి, గోంగూర అయితే కొంచెం మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. అంటే ఈ లోపల అమ్మాయి కాలేజ్ మార్నింగ్ అండి. సో తనైతే రెడీ అవుతున్నది. తల మట్టుకు నేనే దువ్వాలి. తను అంటే సరిగ్గా దువ్వుకోలేదు, కొంచెం లెందీగా ఉంటుంది తన హెయిర్ అయితే, కొంచెం లాంగ్. సో కాబట్టి ఏంటంటే ఈ లోపల కొంచెం స్టవ్ పైన వేడిగా, అంటే పచ్చడి అనుకోండి, ఫ్రై చేసి వెళ్ళిపోయానంటే తనకి తలదువ్వేసి వచ్చేసరికి చల్లారిపోయి ఉంటుంది అని చెప్పేసి అనమాట. సో ఇదిగోండి, గోంగూర పని అయిపోయింది. చెప్పాను కదా, కొంచెం కోకోపీట్ అయితే రెడీ చేసుకుంటున్నాను. తులసం చెట్టు మట్టి కూడా డ్రై అయిపోతున్నదండి. అంటే సమ్మర్ కదా, విపరీతం వేడైతే స్టార్ట్ అయిందండి. సో కోకోపీట్ వేస్తే ఏంటంటే దాని మించి మనం నీళ్ళు చల్లితే కొంచెం తడిగా ఉంటుంది, మట్టి కూడా కొంచెం మనకి బాగుంటుంది, మంచిది ఇది అని చెప్పేసి విన్నాను. ఒకవేళ మీకు కూడా తులసం చెట్టు కోసం ఏమైనా టిప్స్ తెలిస్తే తప్పకుండా నాతో షేర్ చేయండి. ఎందుకంటే నాకు చాలా ఇష్టం. అంటే గుమ్మంలోని ఒక 3-4 తులసి చెట్లు ఉన్నాయంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. సో ఇక్కడైతే చేసుకుంటున్నాను. మన కొబ్బరి పీచు చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకుంటున్నాను. లాస్ట్ టైము ఈ కొబ్బరి పీచు మిక్సీ పట్టేశాను. ఆ బ్లేడ్కి ఇదంతా చుట్టుకొని నానా హైరాణ. సో కత్తిరితో చిన్న చిన్న ముక్కలైతే కట్ చేసేసాను. ఒక 10 నుంచి పావు గంట మనం చక్కగా కేర్ తీసుకున్నామంటే మంచిది కదా. తులసం చెట్టు మళ్ళీ చిగురు పెడుతున్నదండి. లాస్ట్ అయితే నేను విత్తనాలు ఇవన్నీ, పువ్వులు ఇవన్నీ తీసేసాను. అంటే ఆ వ్లాగ్ చూసారా, ఆ ప్లేస్లో మంచిగా చిగురు వచ్చింది. అండ్ ఇక్కడ కూడా చిన్న చెట్టు వచ్చిందనమాట. అమ్మయ్య, చాలా మంచిది అని చెప్పేసి చూపిస్తున్నాను మీకు, చూడండి సరదాగా. సో ఇంకా కొంచెం పసుపు కూడా జల్లాను. జల్లిన తర్వాత ఇదంతా కూడా కొంచెం మట్టి తీసేసి కప్పిస్తున్నాను. సో దట్ అక్కడ మట్టి కూడా కొంచెం లూజ్ అవుతుంది. అండ్ నేను వాటర్ కూడా కొంచెం జల్లుతాను కదా, కాబట్టి సో కొంచెం తవ్వేసలు అడ్జస్ట్ అయితే చేశాను అనమాట. సో అదే గిన్నెలో కొంచెమే వాటర్, తులసం చెట్టుకి ఎక్కువ వాటర్ కూడా పొయ్యకూడదు అని చెప్పేసి కూడా విన్నాను. సో ఇదిగోండి, మీకైతే చూపిస్తున్నాను. చిన్నగా చిగురు వచ్చింది, బాగుంది అని చెప్పేసి. సో డస్ట్ కూడా బాగా ఎగురుతున్నదండి, కాబట్టి ఆకులు అయితే అలాగ అయిపోయాయి అనమాట. సో కట్ చేసి ఇదిగోండి బొంబాయి చట్నీ. మీరు ఎంతమందికి ఈ చట్నీ ఇష్టం లేదో కమెంట్ చేయండి. కానీ చాలా రోజులకి చేశాను కదా, చాలా బాగుందని చెప్పేసి అన్నారు. సో ఈరోజు తాలింపులో వేసాను, అంటే మినపప్పు వేయలేదు. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేశాను. కొంచెం జీలకర్ర ఎక్కువ వేశాను. ఆ తర్వాత గ్రీన్ చిల్లీను, కొంచెం కరివేపాకు అయితే వేశానండి. ఈ పోపు అంతా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయలు అయితే ఎక్కువ మనకి ఫ్రై అవ్వక్కర్లేదు, కొంచెం ట్రాన్స్పరెంట్. ఎలాగంటే మనకి ఆ చట్నీలో ఉల్లిపాయ ముక్కలు కొంచెం క్రంచీగా ఉంటే బాగుంటుంది. సో రెగ్యులర్గా కొబ్బరి పచ్చడి, టమాటా పచ్చడి, పల్లీలు ఇవన్నీ తినే బదులు ఇదైతే మనకి చాలా ధైర్యం. పవర్ కట్ అయిపోయినా కూడా ఇదే ఈజీ, మనం చేసుకోవచ్చు. ఇంకాను చాలామంది అల్లం ముక్కలైతే యాడ్ చేశారండి. కానీ నేను ఇక్కడైతే అల్లం తురిమేసి వేశాను. ఎంత మంచి ఫ్లేవర్ వచ్చిందో తెలుసా. మరి తీసి అల్లం ముక్కలు తీసి పారేసనలాగా అల్లం తురుముకి అలా తీయరనమాట కదా. సో కొంచెం వేసాను పసుపు, మరి కొంచెం వేస్తాను సాల్ట్. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్ అయితే వేసుకుంటాను. అయితే ఇదైతే చాలా తక్కువ క్వాంటిటీ, ఇద్దరి కోసమే చేస్తున్నాను. అది కూడా కొంచెం బ్యాలెన్స్ ఉండిపోయింది అనమాట. దీనికి మనకి మెయిన్ ఫ్లేవర్ నేను చూశాను, అల్లం తురుము అండ్ కరివేపాకు. ఈ రెండు మంచిగా ఉన్నాయంటే చట్నీ అయితే ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇష్టం లేని వాళ్ళు కూడా బాగుంది అని చెప్పేసి తింటారు. సో ఇదిగోండి వాటర్ మిక్స్ చేశాను. అండ్ మరొక బౌల్లోని కొంచెం శనగపిండి కూడా వాటర్ కలిపేసి ఉంచాను అనమాట. ఇదంతా కొంచెం ఉల్లిపాయలు ఉడికిపోయిన తర్వాత ఇదిగోండి శనగపిండి అయితే వేశాను. ఇందులో మనం క్యారెట్ కూడా లేకపోతే గ్రీన్ పీస్ కూడా వేసుకోవచ్చు. కానీ ఈరోజు టైం లేకుండా స్కిప్ చేసేసాను అనమాట. ఇంకా కొంచెం ఉడికిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా మార్నింగ్ కట్ చేసి ఉంచాను కదా, అది కూడా మంచిగా కడిగేసి ఉంచాను. కొత్తిమీర కూడా వేసేసాను అనమాట. మంచి ఫ్లేవర్ వచ్చి ఇదైతే పూరీలోకి బాగుంటుంది, దోశలోకి, ఈవెన్ ఇడ్లీలోకి కూడా ఇది చాలా బాగుంటుందన్నమాట.
సో ఇదిగోండి దోసలు కూడా వేసేసాను. అండ్ తర్వాత ఆ అమ్మాయికి కొంచెం హెల్ప్ చేశాననమాట. ఆ తర్వాత మళ్ళీ నా వంట రొటీన్లోకి అయితే వస్తానన్నమాట. సో ఇదిగోండి ఇదైతే షార్ట్ వీడియో కోసం ప్లేటింగ్ అయితే రెడీ చేస్తున్నాను. ఎంత మంచి వాసన, ఇల్లంతా మంచిగా అల్లం ఫ్రై అయిపోయిన వాసన అనమాట. సో మార్నింగ్ వంట పని అంతా అయిపోయిన తర్వాత ఇదిగోండి పూజా మందిరం కిందన ఒక చిన్న సెల్ఫ్ ఉందండి. దాంట్లో అయితే నేను దేవుడి పుస్తకాలు కానీ ఉదత్తులు ఇవన్నీ కూడా నేను ఉంచుతూ ఉంటానన్నమాట. అంటే దేవుడి గూడు క్లీన్ చేసినప్పుడు ఈ గూడు క్లీన్ చేయడానికి టైం కుదరలే, కాబట్టి తాపీగా చేసుకుంటాను అని చెప్పేసి ఈరోజు అయితే కుదిరిందనమాట. మనకి ఇంకా ఇల్లు కూడా క్లీన్ చేసుకోవాలి నాకు, కాబట్టి త్వరగా క్లీనింగ్ అనేది స్టార్ట్ చేసేసానులేండి. సో ఇదిగోండి ఒక సీట్ పరిచాను. ఆ తర్వాత 3-4 పేపర్లు కూడా వేశాను. ఎందుకంటే ఎక్కువ జిడ్డుగా కూడా మనకి ఉండకూడదు అనుకుంటాం, జిడ్డు అయిపోతూ ఉంటుంది. సో ఫస్ట్ అయితే కొంచెం అంటే డస్ట్ ఇవన్నీ ఉంటాయి కదా, కొంచెం పొడి బట్టతోటి శుభ్రంగా క్లీన్ చేశాను అనమాట. ఆ తర్వాత ఒత్తులు కూడా ఫిల్ చేసుకుని ఏమైనా అంటే కోన్స్ ఇవన్నీ ఉంటాయి చూడండి, ధూపం తలకది, అవన్నీ కూడా ఇక్కడ పడేస్తూ ఉంటానన్నమాట నేను మార్నింగ్ హరివరిలోని. ఎందుకంటే పూజ కోసమే నేను ఒక అరగంట తీసుకుంటానండి. ఈ కింద కూడా అంతగా అంటే రెగ్యులర్గా పట్టించుకోను, ఎప్పుడైనా క్లీన్ చేసినప్పుడు అవన్నీ తీసి బయట పెట్టేసి మంచిగా సర్దుతానమాట. సో ఇదిగోండి ఒకసారి పొడి బట్ట తుడిచేసి మళ్ళీ ఒకసారి అంటే ఆ బట్టకే కొంచెం సర్ఫ్ వేసి ఉతికేసి మళ్ళీ తడిపేసి తుడిచానమాట, అంతే. ఆ తర్వాత మరొక పేపర్ మంచిగా అయితే పరిచానమాట. అండ్ ఒత్తులు కూడా రిఫిల్ చేసుకొని, ధూపం రిఫిల్ చేసుకొని, ఇవన్నీ కూడాను చేసుకొని పేపర్లన్నీ పరిచానమాట. ఇక్కడ ఎక్కువగా డస్ట్ అనేది ఎగరదు, కొంచెం జిడ్డే ఉంటుంది. ఇక్కడ నెయ్యి అయితే నేను ఇక్కడ అస్సలు పెట్టనండి, ఎందుకంటే అలా లీక్ అవ్వడం ఇవన్నీ. సో ఇదిగోండి ఒకటి తీస్తే ఒత్తులు అయితే నేను రకరకాలు ఉంచుకుంటూ ఉంటాను, అవన్నీ పడ్డాయి. సో ఇవి అయితే పూరి నుంచి తీసుకొచ్చిన ఒత్తులు. సో ఇప్పుడైతే హ్యాండీగా ఉంటాయని చెప్పేసి ఈ బాక్స్లో అయితే ఉంచాను అనమాట. ఈ ఐస్ క్రీమ్ డబ్బాలు భలే యూజ్ అవుతున్నాయండి. సో ఇక్కడ సర్దేశానండి. అయితే ఇలాగ ఈ సైడ్కి పూజ కోసం వాడిన అంటే ధూపం కానీ హారతి కర్పూరం కానీ ఇవన్నీ ఉంచుతాను. అండ్ అటువైపు అయితే నేను చదువుతున్న పుస్తకాలు ఇవన్నీ ఉంచుతాను అనమాట. ఆయిల్ కూడా మన విమ్ లిక్విడ్ డబ్బా ఉంటుంది కదా, బాటిల్, అందులో ఉంచుతానండి. అంటే వంపడానికి ఈజీ అవుతుందని చెప్పేసి. సో ఇదిగోండి ఈ గూడు కూడా ఇటు పక్క కూడా క్లీన్ చేసేసి మంచిగా పేపర్ పరిచేసి సర్దేశాను అనమాట. సో సరేనండి, ఈ చిన్న బ్లాగ్ ఇక్కడితో ఆపేద్దామా? నచ్చింది లేని తప్పకుండా కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. ఇంతకీ తులసం చెట్టు కోసం ఏమైనా టిప్స్ తెలిస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, నేను ఫాలో అవుతాను. సో మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.